నాకు ఇన్వైట్ చేసిన పాస్టర్ గారికి, అట్లానే మా సురేష్ అన్నకి, వార్డ్ మెంబర్స్కి, మన చర్చ్ కమిటీ మెంబర్స్కి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. చాలా సమస్యలు ఉన్నాయి వాటిలో. లాస్ట్ టైం కూడా ఈ వాటిలో వచ్చినప్పుడు చాలా సమస్యలు చెప్పారు. ఖచ్చితంగా మీరు మాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా మా వీలు ఎంత వరకు అయితే ఖచ్చితంగా ఏదన్నా సమస్య కానీ మేము తీరుస్తామని, అట్లానే ఇప్పుడే అమ్మగారు చెప్పినట్టు ఏదన్నా ఎంప్లాయ్మెంట్ కావాలని అంటున్నారు. ఖచ్చితంగా నేను మంత్రి గారి దగ్గర తీసుకుపోయి ఖచ్చితంగా దాని మీద ఒక సమస్య తీసుకెళ్ళి, అట్లానే ఏదన్నా కానీ ఇప్పుడు ఏమంటే ప్రభుత్వం తరఫున టైలరింగ్ వర్క్ వస్తుంది, చాలా ఉన్నాయి వర్క్స్. ఖచ్చితంగా నేను సురేష్ అన్నతో కాంటాక్ట్ లో ఉంటాను. ఏదన్నా ఉంటే కూడా మీకు ఖచ్చితంగా నేను చెప్తాను. మీరు దాని తర్వాత మీరు ఫాలో చేయండి. దాని అందరికీ ఇంకొకటి ఏదో కమ్యూనిటీ హాల్ స్థలం చెప్పారు. మీరు సురేష్ అన్న తరఫు నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి మంత్రి గారికి. ఖచ్చితంగా దాని మీద మంత్రి గారు ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడేసి అది దేనికి స్థలము అంటే గవర్నమెంట్ స్థలము లేకపోతే ప్రైవేట్ స్థలము అదే ఏ డిపార్ట్మెంట్ వస్తుందో ఖచ్చితంగా దాన్ని మాట్లాడి కూడా దానికి కూడా ఎంత వీలైతే అంత తొందరగా చేద్దామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ సమస్య గురించి అన్ని చర్చించి ఎక్కడెక్కడ ఏం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు చర్చ తరఫున మీరు ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు విరోధంగానే ఆహ్వానం మేరకు వచ్చినారు. మీ యొక్క సహకారంతో మీరు రావడం చాలా సంతోషకరం. రాబోయే రోజుల్లో కూడా మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా విరోధన గారికి వచ్చి మీ సమస్యలన్నీ తెలియజేసి ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా తీర్చగలమని చెప్పి కోరుకోవడమైనది. కాబట్టి మీరు గతంలో అడిగారు పరిసరాలు కావాలా, స్కూల్ కావాలా అంటే మీరు స్కూల్ స్థలం చూపిస్తే పిల్లలతో మాట్లాడి పెద్దలతో మాట్లాడి ఆ స్కూల్ కు సంబంధించి ఆ పరిసరాలకు సంబంధించేవి అన్ని చేపించాలని చెప్పి కోరుకుంటున్నాను.